అందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఒసామా గారికి రిప్లైలో మూడవ ఆఖరి భాగం అన్నమాట. విగ్రహాల ధ్వంసము, అలాగే హమాస్ స్థితి మీద మాట్లాడతాను. ఆయనేమన్నారంటే ఇక్కడ పెట్టిన దాంట్లో క్వెషన్ అనమాట. ఖురాన్ క్లియర్‌గా ఉంది. ఆదాము, దైవదూతలు అందరూ అల్లాహ్‌ని ఆరాధించారు అని. సో, ఇంకా అల్లాహ్ పవిత్రతను కొనియాడారని. ఫైన్. మీరు ఏదో అన్నారు, ఆ పదం నాకు తెలీదండి. దానిపైన మాట్లాడలేరు కదా! కేవలం 9, 5, 6, 7 అంటే 9వ సూరాలో 5వ ఆయత్తు, 6వ ఆయత్తు, 7వ ఆయత్తు వాక్యాలపైన మాట్లాడారు. ఇది కేవలం 2 సమూహాల మధ్యలో జరుగుతున్న వార్. దీనికి ప్రపంచంలో జరిగిన యుద్ధాలకు అసలు సంబంధమే లేదు. మీరే రెండిటిని కలుపుతున్నారు. అందుకే నేను మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అవగాహన చేసి మాట్లాడండి, పాస్ చేయకుండా అని చెప్పేసి. మక్కా నగరం ధ్వంసమైతే అయినా లేకపోతే నల్లాకారం గల బాక్స్ అది బక్క ధ్వంసమైన మళ్ళీ నిర్మించుకుంటాం. ఎందుకు అంటే అది కేవలం సృష్టిలో ఒక పార్ట్ మాత్రమే. ఇస్లాంలో కట్టడానికి వాల్యూ లేవు అని చెప్పేసి. ఓకే, కట్టడాలకి వాల్యూ లేవు అంటున్నారండి. బాగానే ఉంది, మీ కట్టడాలను మీరు గౌరవించుకుంటారు, తప్పులేదు. పక్కన వాళ్ళ కట్టడాల దగ్గరకు వస్తే ఏమనుంది? ఇండియాలో 40,000 గుళ్ళు నాశనం అయిపోయినాయి అనమాట. నాశనం చేశారు. ఎందుకు చేశారు చెప్పకపోతే అంత కసేముంది? ఏమన్నా ఇస్లాం మీద పడ్డయ్యా ఈ గుళ్ళు వచ్చేసి? లేకపోతే హిందువులు ఏమన్నా మసీదుల మీద వాటి మీద పడి నాశనం చేశారా? ముందు అటాక్ చేసింది ఎవరు? వచ్చిన వాళ్ళు ఎవరు? దోచుకున్న తర్వాత నాశనం చేసింది ఎవరు? ఇప్పుడు ఒక దేశాన్ని గెలిచారండి యుద్ధం చేసి, తర్వాత ఏం చేస్తారు? దాన్ని కంట్రోల్ చేస్తారు. దాంట్లో జనాలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, పన్నులు వసూలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. గుళ్ళను ఎందుకు నాశనం చేశారు? గుళ్ళు ఏం చేస్తాన్ని మీరు చెప్పండి? ఏం చేసినాయి అని 40,000 గుళ్ళు నాశనం అయిపోయినాయి. ఎందుకని? దోచుకున్నారు. దోచుకున్న తర్వాత విగ్రహాలని వీటన్నిటిని పగలగొట్టడం దేనికి? గుళ్ళో బంగారం ఉంది, ఓకే, బంగారం విలువైంది. యుద్ధంలో ఒక భాగం ఏంటంటే తర్వాత దోచుకోవడం. కొంతమందికి పర్లేదు, దోచుకున్నారు. విగ్రహాలని వీటన్నిటిని ధ్వంసం చేయడం ఎందుకు? తర్వాత వాటిని తీసేసి కంప్లీట్గా వేరే స్ట్రక్చర్స్ తోటి పెట్టుకోవడం ఎందుకు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు జరిగింది? పోనీ మిగతా చోట్ల, మిగతా దేశాల్లో ఎందుకని పూర్తిగా మిగతా సంస్కృతులని రూపు కూడా లేకుండా, కంప్లీట్గా నామరూపాలు లేకుండా తీసి పడేశారు? ఎందుకని మొన్న ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో మ్యూజియం పైన దాడి చేసి అసలు ఏమీ చేయని యాంటిక్ స్కల్ప్చర్స్ని రోడ్డుల్ని డ్రిల్ చేసే డ్రిల్ మెషిన్లు తీసుకొని మరి పగలగొట్టారు? ఏం చేసినాయి అవి? ఎందుకని ఇంత ద్వేషం? అవి అని చేసినాయా? ఇక్కడ నేను చూపించా. 9వ సూరాలో ఉండిద్దనమాట. ఏమనంటే ఈ నిషిద్ధ మాసాలు అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ ఎవడైతే దొరుకుతారో వాళ్ళందరినీ లేపి పడేయండి అని చెప్పేసి దాన్ని చూపించాను. ఇదిగోండి ఇంకోసారి చూపిస్తాను. 9వ సూర అత్తౌబాలో అందుట్లో ఉంటుందన్నమాట. 5వ ఆయత్తు. నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి, మరియు వారిని పట్టుకోండి, వారిని చుట్టుముట్టండి, మరియు ప్రతి మాటు వద్ద వారికి పొంచి ఉండండి. కానీ వారు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే వారిని, జకాత్ అండి ఇది ముస్లిమ్స్ ఇచ్చేది, మిగతా వాళ్ళు కాదు ఇచ్చేది. జిజియా వేరు. జిజియా మిగతా వాళ్ళు ఇస్తారు, కానీ జకాత్ అనేది ముస్లిం అయిన వాళ్ళు ఇచ్చేది. సో జకాత్ ఇస్తే వారిని వారి మార్గాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి కన్వర్షన్. ఓకే, ఎనిహో ఇక్కడ ఇస్తే మీరు దీన్ని తీసుకొని ఇక్కడ ఇది అక్కడ జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన కాంటెక్స్ట్ అంటున్నారు. నేను అప్పుడు ఇదే కాదండి, అసలు ఈ చాప్టర్ ఏంటి, దీని లేఅవుట్ ఏంటి, వీళ్ళ ప్రకారం వీళ్ళు ఏ హిస్టరీ అంటారు దీన్ని, ఇదంతా కూడా మీకు వివరించా కంప్లీట్గా. ఎలా ఒక అతన్ని పంపించి మక్కాకి తర్వాత వెనకాల ఇంకొక అతన్ని, ముందు వెళ్ళిన వాడికి పలానా ఈ విషయం చెప్పని చెప్పేసి పంపిస్తాడు. అక్కడ వాళ్ళకి ఏమని ప్రకటించాలి అని చెప్పేసి. సో ఇప్పటివరకు ఏదైతే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళని గెలకొద్దు, వాళ్ళు కాంట్రాక్ట్ తప్పకపోతే. మరి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అప్పుడు కొత్త రూల్స్ మళ్ళీ మొత్తం మారిపోతాయి. సో ఇట్లా ఇదంతా మీకు లేఅవుట్తో పాటు పూర్తిగా వివరించా. ఆయన ఏమంటున్నారు, ఇక్కడ ఇందుట్లో ఉంది, మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా అని చెప్పేసి నేను అంతకుముందు చూపించానండి. అయితే కాఫీర్లని వీళ్ళని లేపేయడం విషయం వేరు పెట్టండి. ఇక్కడ మాకు ఏంటంటే సృష్టిలో కట్టడాలకి వీటికి విలువ లేదన్నారు. విలువ లేకపోవచ్చు, కాకపోతే మిగతా వాటిని ధ్వంసం చేసేంత ద్వేషం ఉందా లేదా? ద్వేషమా లేకపోతే జస్ట్ చెప్పారు కాబట్టా? దీని గురించి చూస్తే మీరు
మిగతా కాఫీలను నరకడం పక్కన పెట్టండి, అది మనకు కామన్గా కనిపించేదే. నేను అనేక వీడియోలు చేశాను. చిన్న పిల్లండి, మొన్న ఒకటి చూశాను, తుపాకీ తీసుకొని కాల్ చేస్తానని చెప్పేసి, అమ్మాయికి తెలియని కూడా తెలియదు, చిన్న పాప, తెలియని కూడా తెలియదు దాని అర్థం ఏంటా అని చెప్పేసి, దాని అర్థం ఏంటా అని తుపాకీ తీసుకొని కాల్ చేస్తానంటుంది. ఇంట్లో ఉంది బందూక్సే అని చెప్పేసి, బందూక్సే ఉడాదేంగే అని చెప్పేసి అంటుంది. అసలు అంత పగేంటి? మొన్న పాకిస్తాన్లో వాడు పిల్లనాయాలు కాఫీ రొంక గర్దన్ ఉడాదేంగే అంటున్నాడు కత్తి తీసుకొని. ఎందుకురా అంటే జన్నత్ మిలేగి. ఈ పిల్లల్లోనే ఇది రకరకాలండి, పిల్లల్లోనే ఉంది. ఇండియాలో చూశారు కదా మొన్న, నేను అప్పుడు అన్నాను ఇది పాకిస్తాన్ కదండి, ఇండియాకి ఎందుకు అన్వయిస్తున్నారంటే, పాకిస్తాన్లో మొన్నేం జరిగింది, సూరత్లో గణేష్ పండాల పైన రాళ్ళు వేశారు పిల్లలు, వాళ్ళు కూడా. పిల్లల్లోనే ఈ రకంగా నూరిపోస్తుంటే విద్వేషాన్ని, దాన్ని ఇంకా ఎదురుగా పాయింట్ చేయడం కూడా తప్పు అవుతుంది ఇప్పుడు. అదేమంటే చూద్దామండి ఇప్పుడు విగ్రహాల పట్ల ఏముందా అని చెప్పేసి, వాటి గురించి ఇక్కడంతా కంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని లేపేమని చెప్పేసి కదా జనరల్ థాట్. నేను అంతకుముందు ఇది చెప్పాను. అయినా ఒక సైట్ ఉందన్నమాట, ఇస్లామిక్ Q&A అని చెప్పేసి, దాంట్లోనే మీకు చూపిస్తా ఏంటంట. ఇదిగోండి, ఇది ఇస్లామిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్ అండి. దీని గురించి మీరు కావాలంటే అబౌట్లో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇస్లామిక్ Q&A ఈజ్ అన్ అకాడమిక్ ఎడ్యుకేషనల్ దావా వెబ్సైట్ అనమాట. ఇది ఎవరయ్యా నడిపిస్తుంది అంటే, పైన ఇక్కడ ఉండండి, ఇది మహమ్మద్ సాలి అల్ మునజ్జిద్ అనమాట. ఈయన సున్నీ అనమాట, షేక్ అని ఉంది కదా, సో సున్నీనే. ఈయన అకాడమిక్ సైట్ అనమాట. ఇది అకాడమిక్గా స్కాలర్లీగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది. ఈ లింక్ కూడా మీకు ఇస్తాను. ఇందుట్లో ఆబ్లిగేషన్ టు డిస్ట్రాయ్ ఐడల్స్ అంటే విగ్రహాలను ధ్వంసం చేయాల్సిన పూచి ఎవరిది ఉందా లేదా, ఈజ్ ఇట్ ఆబ్లిగేటరీ, మీరు దానికి అబ్లైజ్ అయ్యి ఉన్నారా లేదా, దానికి కట్టుబడి ఉన్నారా లేదా, టు డిస్ట్రాయ్ స్టాచ్యూస్ ఇన్ ఇస్లాం ఈవెన్ ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది లెగసీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. మానవ నాగరికతలో తరతరాలుగా వస్తున్న విగ్రహాలైనప్పటికీ ఇస్లాం కిందకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నా లేదా ఎలా ఉన్నా, వాటిని నాశనం చేయాలా లేదా అనే క్వశ్చన్. వై ఈజ్ ఇట్ దట్ వెన్ ద సహాబా కాంకర్డ్ అదర్ ల్యాండ్స్, అంటే ఈయన ప్రవక్తతో పాటు ఉన్నవాళ్ళు కానీ, నలుగురు ఖలీఫులు ఇట్లా ఉంటారు కదా వీళ్ళు, లేకపోతే ఆయన నమ్మకస్తులు కానీ, అతని అనుచరులు కానీ, వీళ్ళని సహాబా అంటారనమాట. వాళ్ళు మిగతా ప్రాంతాలని గెలిచినప్పుడు అండ్ సా స్టాచ్యూస్, విగ్రహాలను చూసినప్పుడు అక్కడ దే డిడ్ నాట్ డిస్ట్రాయ్ దెమ్, వాటిని ఎందుకు నాశనం చేయలేదు అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్. కొన్నిటిని నాశనం చేయలేదండి అంటే, మరి అంతే కదా, అన్నిటిని నాశనం చేస్తే కొన్ని ఎందుకు దొరుకుతున్నాయి ఇప్పుడు? ఎందుకు దొరుకుతున్నాయి అంటే అన్నిటినీ నాశనం చేయలేదు కాబట్టి. మరి ఎందుకు చేయలేదు కొన్నిటిని అంటే, కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ చెప్తుంది ముందుగా, ఎవిడెన్స్ ఆఫ్ షరియా ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ టు డిస్ట్రాయ్ ఐడల్స్. మనం షరియా చట్టం ఇలా ఉంటాం లేదండి, షరియా అంటేనే లా వాళ్ళ భాషలో. సో షరియా ఏమని చెప్తుందంటే, ఐడల్స్ని డిస్ట్రాయ్ చేయడం అనేది ఆబ్లిగేటరీ, కంపల్సరీగా మీరు చేయాల్సిందే. ఓకే, మీరు అబ్లైజ్ అయ్యి ఉన్నారు దానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం, ఇది హదీస్ అండి, సాహీ ముస్లిం అంటారు. అందుట్లో నెరేటెడ్ దట్ అబుల్ హయాజ్ అనమాట ఏమంటున్నాడు, సెడ్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ సెడ్ టు మీ, షల్ ఐ నాట్ సెండ్ యూ విత్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా. ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన సందేశాలతోటే నేను పంపుతాను నిన్ను అని చెప్పేసి, డు నాట్ లీవ్ ఎనీ ఇమేజ్ వితౌట్ డిఫేసింగ్ ఇట్ ఆర్ ఎనీ బిల్టప్ గ్రేవ్ వితౌట్ లెవెలింగ్ ఇట్. ఎటువంటి ప్రతిమ ఉన్నా దాని ముఖాన్ని చెక్కేయండి. ఎటువంటి పైకి కట్టబడిన సమాధి కానీ, పిరమిడ్లు కానీ, ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని లెవెల్ చేసి పడేయండి అని. యాక్చువల్గా ఈజిప్ట్ పిరమిడ్స్ని లెవెల్ చేయాలని చూశారండి, వాళ్ళ వల్లగాల. అనేక విగ్రహాలని వీటిని కూడా నాశనం చేయాలని ప్రయత్నించారు కానీ వల్లగాల. రకరకాలు చేశారనమాట, టూల్స్ తీసుకొని పగల కొట్టాలని ఇవన్నీ చూశారు, బట్ కుదరక వదిలేశారనమాట చాలా వాటిని. చేయడం ఇష్టం లేక కాదు. నెక్స్ట్ ముస్లిం 832 ఏమని నరేట్ చేస్తుందంట, ఉర్వా ఇబ్న్ అబాసా అండ్ ఏమని చెప్తున్నానంటే, సెట్ టు ద ప్రాఫిట్, ఓకే, విత్ వాట్ వర్ యూ సెంట్. ఇది కూడా నేను చూపించాను అంతకుముందు, దేని ద్వారా అంటే దేనితోటి నువ్వు పంపబడ్డావు అని చెప్పేసి. నువ్వు వచ్చావు కదా ఇక్కడ అల్లా సందేశవరుడిగా, నువ్వు దేన్ని తీసుకొస్తున్నావు, దేనితో నిన్ను పంపించాడు అంటే, ఐ వాజ్ సెంట్, ఎవరు ప్రవక్త చెప్తున్నాడు, ఐ వాజ్ సెంట్ టు అప్హోల్డ్ ది టైస్ ఆఫ్ కిన్షిప్, మన బంధాలను పట్టుకోవడానికి, గట్టిగా నిలబెట్టడానికి, టు బ్రేక్ ది ఐడల్స్
అండ్ సో దట్ అల్లా వుడ్ బి వర్షిప్డ్ ఎలోన్ విత్ నో పార్ట్నర్ ఆర్ అసోసియేట్. ప్రపంచంలో అనేక చోట్ల అనేక మంది విగ్రహారాధనలు ఇట్లా చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకొచ్చిన నొప్పేంటి, ప్రపంచం మొత్తం కూడా అల్లా మాత్రమే అతను తప్ప ఇంకెవరూ ఉండకూడదన్నమాట ప్రార్థనలో. అందుకని మరి ఏం చేయాలంటప్పుడు ఎవరెవరైతే విగ్రహాలను పూజిస్తున్నారో ఆ విగ్రహాలను విరగొట్టాలి. అందుకే అప్పుడే కదా విగ్రహాలు విరగొడితే విగ్రహాలు ఉండవు పూజించుకోవడానికి, అల్లా మాత్రమే పూజింపబడాలి. ఇది ఆయన కమాండ్ అనమాట, ఆయనకి దీని ద్వారా పంపబడ్డాడు. మరి మీరు విగ్రహాలు పూజించుకుంటే వీళ్ళ కంట్రోల్లో మీరున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మహమ్మద్ సాటి లేని మేటి పురుషుడు అని చెప్పేసి అంటారు కదా, అందరూ అతన్ని ఫాలో అవ్వాలని. అతనికి ఇచ్చిన కమాండ్మెంట్ ఏంటి? టు బ్రేక్ ది ఐడల్స్. ఎందుకు? అల్లా మాత్రమే పూజింపబడాలి. దీనికి కాదనగలరా? ద అబ్లిగేషన్ టు డిస్ట్రాయ్ దెమ్ ఈజ్ ఈవెన్ స్ట్రాంగర్ ఇఫ్ దే ఆర్ వర్షిప్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అల్లా. మామూలుగా ఉన్న విగ్రహాలు ఒకెత్తు, పూజింపబడుతున్నాయి అయితే ఇంకా దారుణం, వాటిని గట్టిగా పగలగొట్టాల్సిందే. పూజింపబడుతున్నాయి, వాటిని ఉంచకూడదు. ఇంకా సహీ అల్ బుఖారీ 3020 అండ్ ముస్లిం 2476 నెరేటెడ్ ఏమని చెప్తుంది అంటే ఇక్కడ, ద మెసెంజర్ ఆఫ్ అల్లా సెడ్ టు మీ, నాకు చెప్పాడు ఏమని, ఓ జరీర్ విల్ యూ నాట్ రిలీవ్ మీ ఆఫ్ దుల్ కల్సా. ఏంటంటే దట్ వాజ్ ఏ హౌస్, ఏమెన్లో ఉన్న ఒక ఇల్లు అనమాట, బిలాంగింగ్ టు ది ట్రైబ్ ఆఫ్ కథామ్ విచ్ వాజ్ కాల్డ్ కాబాత్ అల్ యమనియా అనేది. ఏం నాకు తెలియదు ఇది. ఐ సెట్ అవుట్ విత్ 150 హార్స్మెన్, 150 మంది రౌతులతోటి కలిసి వెళ్ళి, ఐ యూజ్డ్ నాట్ టు సిట్ ఫర్మ్ ఆన్ హార్సెస్ అండ్ ఐ మెన్షన్ దట్ టు ద మెసెంజర్. ఓకే, ఆయన నా గుండె మీద కొట్టాడు అనమాట, ఛాతీ మీద కొట్టేసి ఏమన్నాడు, ఓ అల్లా మేక్ హిమ్ ఫర్మ్ అండ్ మేక్ హిమ్ వన్ విత్ గైడ్ హూ గైడ్స్ అదర్స్ అండ్ ఈస్ గైడెడ్ ఆన్ ది రైట్. నేను గుర్రం స్వారీ నాకు అలవాటు లేదా ఏదంటే ఛాతీ మీద ఎట్లేసి, ఓ అల్లా ఏదైనా కొంచెం గట్టిగా చూసుకో, ఇతన్ని సరైన దారిలో నడిపించు, ఇలా ఆయన చెప్పాడనమాట. సో ఈ జారీర్ అనేవాడు వెళ్ళి ఆ ఇంటిని తగలబెట్టాడు అగ్నితోటి. దెన్ జారీర్ సెంట్ ఏ మ్యాన్ కాల్డ్ అబు అర్తాత్ టు ద మెసెంజర్స్. అంటే మళ్ళీ తిరిగి ఈయనకి పంపించాడు అన్నమాట ప్రవక్త దగ్గరికి. అబు అర్తాత్ అనేటువంటి పంపించి ఏమంటున్నాడు, ఐ డిడ్ నాట్ కమ్ టు యూ అంటిల్ వీ హ్యాడ్ లెఫ్ట్ ఇట్ లైక్ ఏ స్కాబీ క్యామెల్. బక్కజిక్కిపోయి మొత్తం అంతా కృషించిపోయిన ఒంటెలాగా దాన్ని చేసేంత వరకు నేను నీ దగ్గరకు రాలేదు. దాన్ని అలా చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తున్నాము అని చెప్పేసి. దెన్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా చెప్పాడు అనమాట, ఏం చెప్తున్నాడు, బ్లెస్డ్ ది హార్సెస్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ ఆమాస్ అండ్ దేర్ మెన్ 5 times. ఈ ఘనత చేసిన వాళ్ళకి వాళ్ళ గుర్రాలని వాళ్ళ తెగని 5 సార్లు అనమాట బ్లెస్ చేశాడు. ఇదేంటి ప్రార్థనా మందిరం టైప్ అండి. ఓకే, అది నెక్స్ట్. దిస్ హదీత్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్ టు రిమూవ్ థింగ్స్ దట్ మే టెంప్ట్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్. జనాలను టెంప్ట్ చేయడం అంటే విగ్రహారాధన చేయడానికి కానీ ఇలా, లేకపోతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం అంటే వేరే దేవుడు కూడా ఉన్నాడు అల్లా తప్పించని ఇలా ఎవరినన్నా దారి తప్పించవచ్చు ఇస్లాం నుంచి అనుకుంటే ఆ కట్టడాలను లేపేయచ్చు. థింగ్స్, ఆ వస్తువుల్ని, అవి కట్టడాలు కావచ్చు, వెదర్ దే ఆర్ పీపుల్, బిల్డింగ్స్, యానిమల్స్ ఆర్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. కట్టడాలు కానీ, జనాలు కానీ, జంతువులు కానీ, లేకపోతే ప్రాణము లేని ఏ వస్తువునైనా కూడా, శిలలు, విగ్రహాలు ఇలాంటివి అనమాట. వేటినన్నా కూడా లేపేయచ్చు. నెక్స్ట్, ది ప్రాఫెట్ సెంట్ ఖాలిద్ ఇబన్ అల్ వలీద్ అంటే ఆన్ ఏ క్యాంపెయిన్ టు డిస్ట్రాయ్ అల్ ఉజా అండ్ హీ సెంట్ సైద్ ఇబన్ జయాద్ అల్ అషలి, ఎందుకంటే ఆన్ ఏ క్యాంపెయిన్ టు డిస్ట్రాయ్ మనత్. నెక్స్ట్, ఇతన్నేంటి టు డిస్ట్రాయ్ సువా. ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ది కాన్క్వెస్ట్ ఆఫ్ మక్కాని గెలిచిన తర్వాత ఇదంతా జరిగింది. తర్వాత ఇదిగోండి ఇంకా రెఫరెన్స్ ఇక్కడ ఇది ఇస్తున్నాడు మొత్తం. నెక్స్ట్, అల్ బిదాయా వల్ నిహాయాలో 4, 7, 12, 776, 583. అలాగే అల్సేరా అల్ నబవియాలో అంటే ఏంటంటే ఇక్కడ ఇది రెఫరెన్స్ అనుకుంటా, నాకు తెలీదు, 21186. ఇక్కడ ఏమంటున్నారంటే అల్ నబవి చెప్తున్నారు అనమాట షార్ ముస్లింలో, ఏమని విగ్రహాలను చేయడం విషయం గురించి. దే వర్ యునానిమస్లీ అగ్రీడ్ దట్ వాట్ ఎవర్ క్యాస్టెస్ షాడో ఈజ్ నాట్ అలౌడ్ అండ్ మస్ట్ బి చేంజ్డ్. ఏదైతే నీడను వేస్తుందో అంటే నిజంగా ఉంటుందో వస్తువు, దానిని ఉంచకూడదు, దాన్ని మార్చి పడేయాల్సిందే. ఇమేజెస్ దట్ క్యాస్ట్ ఏ షాడో ఆర్ 3-dimensional ఇమేజెస్ లైక్ దీస్ స్టాచ్యూస్. విగ్రహాలు లాంటివి అన్నమాట. విగ్రహాలకు నీడ వస్తుంది కదా ఎండలో పెడితే, అలా ఏది నీడొచ్చినా కానీ అది ఉండకూడదు, అది అలౌడ్ కాదు. ఓకే, ఇక్కడ ఇంకా సహాబా విషయానికి వస్తే, విత్ రిగార్డ్ టు వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద సహాబా నాట్ డిస్ట్రాయింగ్ ఐడల్స్ ఇన్ ద కాంకర్డ్ ల్యాండ్స్, దిస్ ఈజ్ మియర్లీ కంజెక్చర్. ఇది మీ కేవలం ఒక ఊహ మాత్రమే, ఒక థియరీ మాత్రమే.
ది కంపానియన్స్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఆయన అనుచరులు అనమాట, ఆయన సహచరులు, ప్రవక్త యొక్క సహచరులు, వీళ్ళని సహాబా అంటారు. వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఐడల్స్ అండ్ స్టాచ్యూస్ ఎలోన్. చూడండి, వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఐడల్స్ అండ్ స్టాచ్యూస్ ఎలోన్, ఎస్పెషల్లీ సిన్స్ దే వర్ వర్షిప్డ్ ఎట్ దట్ టైం. అప్పట్లో వాటిని పూజించేవాళ్ళు కాబట్టి వీళ్ళు వాటి ఎదురు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలేవాళ్ళు కాదు. ఒకవేళ మీరు అడిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ హౌ కమ్ ద సహాబా లెఫ్ట్ ఎలోన్ ది ఏన్షియంట్ ఐడల్స్ ఆఫ్ ది ఫరోస్ అండ్ ఫినిషియన్స్, ఫినిషియలు మరియు ఫరోలు వీళ్ళ విగ్రహాలు మాత్రం ఎందుకు వదిలేయబడ్డాయి అంటే, ఆన్సర్ ఏంటంటే దీస్ ఐడల్స్ ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ ది 3 కేటగిరీస్. వీటిని మూడిట్లో ఏదో ఒక కేటగిరీలో కోవలో పడి ఉండొచ్చు. మొదటిది, దీస్ ఐడల్స్ మే హ్యావ్ బీన్ ఇన్ రిమోట్ ప్లేసెస్ దట్ ద సహాబా డిడ్ నాట్ రీచ్. వీళ్ళు చేరుకోని ప్రాంతాల్లో అవి ఉండవచ్చు. వెన్ ద సహాబా కాంకర్డ్ ఈజిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే వీళ్ళు ఈజిప్ట్ని గెలిచినా దట్ డస్ నాట్ మీన్ దట్ దే రీచ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్. వాళ్ళు ఈజిప్ట్ని గెలిచినంత మాత్రాన ఈజిప్ట్లోని మూలల్లో కూడా వాళ్ళు వెళ్ళినట్టు కాదు. నెక్స్ట్, దీస్ ఐడల్స్ మే నాట్ హ్యావ్ బీన్ విజిబుల్. అవి బయటకు కనిపించి ఉండకపోవచ్చు. రాదర్ దే మే హ్యావ్ బీన్ ఇన్సైడ్ ఫరోనిక్ బిల్డింగ్స్, ఫరో బిల్డింగ్లు లేకపోతే ఇంకా సమాధుల్లో రకరకాల చోట్ల ఉండొచ్చు. ద ప్రాఫిట్ టోల్డ్ అస్ టు హేజన్ వెన్ పాసింగ్ త్రూ అబౌట్స్ ఆఫ్ రాంగ్ డూయర్స్. ఈ తప్పు చేసేవాళ్ళు, విగ్రహ ఆరాధన కానీ ఇంకెట్లన్నా ఇట్లా చేసేవాళ్ళ ఇళ్ల గుండా వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోమన్నాడు, ఓకే అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ హీ ఫర్బేడ్ ఎంటరింగ్ సచ్ ప్లేసెస్. అలాంటి ప్లేసుల్లోకి ఎంటర్ అవ్వడం ఫర్బిడ్ చేశాడు, నాశనం చేయడమేనమాట. డు నాట్ ఎంటర్ అపాన్ దోస్ హూ హ్యావ్ బిన్ పనిష్డ్ అన్లెస్ యు ఆర్ వీపింగ్. ఏడుస్తుంటే తప్పించి శిక్షింపబడిన వారి ఇళ్లలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆడకి వెళ్ళిన తర్వాత మీరు చూడకూడదు ఏదైనా చూడొచ్చు, ఓకే. అలా అప్పుడు చూడడం వల్ల ఈ శిక్షింపబడిన వారు ఎవరైతే పనిష్ చేయబడ్డారో ఆ శిక్షింపబడిన వారికి మీద పడిన శిక్షే మీకు కూడా పడవచ్చు. ఎవరు ప్రవక్త చెప్తున్నాడు అనమాట. సెట్ దట్ వెన్ హీ పాస్డ్ ఇక్కడ ఇది ప్రవక్త కాదు, వేరే ఆయన చెప్తుంది. సెట్ దట్ వెన్ హీ పాస్డ్ బై అసబ్ అల్ హిజ్ర్. ఇక్కడ ఇది ఒక ప్రాంతం అనమాట. అందుట్లో ద పీపుల్ ఆఫ్ అంటే ఇక్కడ చెప్పారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అకార్డింగ్ టు అనదర్ రిపోర్ట్ నెరేటెడ్ ఇన్ అల్ సహియా హాయన్, ఇక్కడ ఏమంటున్నారంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ వీపింగ్ దెన్ డు నాట్ ఎంటర్ అపాన్ దెమ్ లెస్ట్ దేర్ బిఫాల్ యూ సంథింగ్ లైక్ దట్ విచ్ బిఫాల్ దెమ్. వాళ్ళకి పడినట్టే మీకు కూడా శిక్ష పడకుండా మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. వాట్ వీ థింక్ ఈస్ దట్ ఇఫ్ ద కంపానియన్స్ ఆఫ్ ద ప్రొఫెట్ సా ఏ టెంపుల్ ఆర్ బిల్డింగ్ బిలాంగింగ్ టు దీస్ పీపుల్ దే డిడ్ నాట్ ఎంటర్ ఇట్ ఆర్ ఈవెన్ లుక్ ఎట్ వాట్ వాజ్ ఇన్సైడ్ ఇట్. సో ఒకవేళ అది ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా వీళ్ళకి చెందిన బిల్డింగ్ చూసి ఉంటే వాళ్ళు దాని లోపలికి ప్రవేశించి ఉండకపోవచ్చు, ఓకే. సో ఇది మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. ఎందుకని సహాబా అనే వాళ్ళు పిరమిడ్స్ కానీ లేకపోతే అందుట్లో ఏమున్నాయి అని కానీ చూడలేదు అంటే, లేకపోతే ఆ డోర్లు కానీ వాటి ఎంట్రన్స్లు కానీ అవి కూడా ఇసుక చేత కప్పబడి ఉండొచ్చు. అందుకే అక్కడ ఉన్నా కానీ వాళ్ళు చూసి ఉండకపోవచ్చు ఆ టైంలో. మెనీ ఆఫ్ దీస్ ఐడల్స్ దట్ ఆర్ విజిబుల్ నవడేస్ వర్ కవర్డ్ అండ్ హిడెన్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ విగ్రహాలు కానీ ఇవన్నీ అప్పట్లో మూసివేయబడి కప్పబడి రకరకాలుగా మరుగు చేయబడి ఉండొచ్చు. అండ్ హ్యావ్ ఓన్లీ బీన్ డిస్కవర్డ్ రీసెంట్లీ, ఈ మధ్య కనుగొనబడి ఉండొచ్చు అనమాట. ఆర్ లేదా దే హ్యావ్ బీన్ బ్రాట్ ఫ్రమ్ రిమోట్ ప్లేసెస్ దట్ ద కంపానియన్స్ ఆఫ్ ద ప్రాఫిట్ డిడ్ నాట్ రీచ్. ఈ సహాబా ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేరుకోని ప్రాంతాల నుండి అవి ఇప్పుడు తీసుకురాబడి ఉండొచ్చు అనమాట. ఇట్లా ఇన్ని కారణాల చేత ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ పిరమిడ్స్ కానీ లేకపోతే స్పింక్స్ కానీ వీటి గురించి మాట్లాడితే సహాబా వాళ్ళు చూడలేదా ఈజిప్ట్లోకి వచ్చినప్పుడు అంటే, అవి దాదాపుగా ఇసుక చేత కప్పబడి ఉన్నాయి, ఎస్పెషల్లీ ద స్పింక్స్ అనమాట, స్పింక్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఒకవేళ అది నిజంగానే కనిపిస్తుంది, దాచిపెట్టబడలేదు అనుకున్నా కానీ ఎప్పటికీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, సహాబా చూశారు వాటిని, ఓకే, చూసి దాన్ని నాశనం చేయగల శక్తి వాళ్ళకు ఉందనేది కూడా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే విగ్రహాలు చాలా టఫ్గా ఉండేవి, వాటిని డిస్ట్రాయ్ చేయలేక వదిలేసినవి మీరు అనేకం ఇండియాలోనే చూడొచ్చు, ఓకే. పూర్తిగా డిస్ట్రాయ్ చేయలేక చేతుల వరకు విరగొట్టేసి మిగతా విగ్రహాలను డ్యామేజ్ చేయలేక వదిలేసినవి మీరు చూడొచ్చు అనమాట. మొఖాలు చెక్కేస్తారు కానీ పూర్తిగా తీయలేక విరగొట్టలేక వదిలేసినవి. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ సహాబా వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్ట్రాయ్ సమ్ ఆఫ్ ది స్టాచ్యూస్. ఇట్లాంటి విగ్రహాల్లో కొన్నిటిని వాళ్ళు నాశనం చేయలేరు అనమాట. ఎందుకంటే ఇట్ టుక్ 20 days టు డిస్ట్రాయ్ సమ్ ఆఫ్ ది స్టాచ్యూస్ ఈవెన్ విత్ టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్సెట్రా దట్ వర్ నాట్ అవైలబుల్ టు ద సహాబా ఎట్ ఆల్. ఈ టూల్స్, పరికరాలు, ఎక్స్ప్లోజివ్స్ తీసుకుంటేనే 20 రోజులు పట్టిందనమాట కొన్ని విగ్రహాలను నాశనం చేయడానికి. వాళ్ళకి ఈ పరికరాలు కూడా లేవు, ఇక వాళ్ళకి ఎంతకాలం పడుతుంది, అందుకని వాళ్ళు చేయకుండా వదిలేసి ఉండొచ్చు. దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై వాట్ ఇబన్ ఖుల్దూన్ సెడ్ ఇన్ అల్ ముఖదీమా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే,
ఖలీఫ్ అల్ రషీద్ వాజ్ అనేబుల్ టు డిస్ట్రాయ్ ది ఎస్ట్రేడ్ ఆఫ్ ఖోస్రోస్. ఇక్కడ అల్ రషీద్ అనే ఖలీఫ్ పలానా దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోయాడంట. హీ స్టార్టెడ్ టు డూ దట్, నాశనం చేయాలని మొదలుపెట్టాడు. అండ్ హీ గేదర్డ్ మెన్ అండ్ టూల్స్, మనుషుల్ని పరికరాలని సేకరించాడు. అండ్ బర్న్డ్ ఇట్ విత్ ఫైర్, అగ్నితోటి కాల్చాడు. పోర్ వినేగర్ ఆన్ ఇట్, దాని మీద వినేగర్ పోసాడు. బట్ హీ వాజ్ అనేబుల్ టు డూ ఇట్, ఎంత ప్రయత్నించినా దాన్ని నాశనం చేయలేకపోయాడు. అండ్ ద ఖలీఫ్ అల్ మమూన్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్. ఇక్కడ అల్ మమూన్ అనే ఖలీఫ్ ఐగుప్తు పిరమిడ్లను నాశనం చేయాలనుకున్నాడు. అండ్ హీ గేదర్డ్ వర్కర్స్ బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్, నాశనం చేయాలనుకుని మనుషుల్ని సేకరించాడు కానీ నాశనం చేయలేకపోయాడు. మానుకోవడం ఇష్టం లేక కాదు, చేద్దామని అనుకుని చేయలేకపోవడం. ఇది విత్ రిగార్డ్ టు ద ఎక్స్క్యూజ్ దట్ దీస్ స్టాచ్యూస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది లెగసీ ఆఫ్ మ్యాన్ కైండ్, నో అటెన్షన్ షుడ్ బి పెయిడ్ టు సచ్ వర్డ్స్. ఇది మానవ నాగరికుల వారసత్వం, ఇది నాగరికతలకు వారసత్వము, పలానా చాలా కాలం నుంచి వస్తుంది, ఇలా 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 అంటే అలాంటి వాటికి ఎటువంటి అటెన్షన్ ఇవ్వకూడదు. అల్లాత్, అల్ ఉజా, హుబాల్, మనాత్, ఇంకా మిగతా ఐడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే వాటిని ప్రార్థించారో వాళ్ళ లెగసీ, వాళ్ళ వారసత్వం, అదే అమాంగ్ ఖురైష్ అండ్ అరబ్స్ అనమాట. లెగసీ, ఓకే, ఇది లెగసీనే వాళ్ళది, ఇది వాళ్ళ చరిత్రే, వాళ్ళ వారసత్వమే. బట్ ఇట్ ఈస్ ఏ హరామ్ లెగసీ, అది హరాము. దాన్ని ఏం చేయాలంట, విచ్ షుడ్ బి అప్రూటెడ్. ఓకే, when the command comes from Allah and his messenger, then the believer must hasten to obey, and the command of Allah and his messenger cannot be rejected on the grounds of this flimsy excuse. ఇది అల్లా మరియు అతని సందేశహారుడి నుంచి వచ్చినప్పుడు ఆజ్ఞ అనేది విశ్వాసి అనేటివాడు దాన్ని పాటించడానికి త్వరపడాలి, తొందరపడాలి. ఇంకా అల్లా మరియు అతని సందేశహారుడి యొక్క కమాండ్ ఏదైతే ఉందో, ఆజ్ఞ, దాన్ని ఎవడు తిరస్కరించడానికి లేదు. ఇది ఇలాంటి చిన్న చిన్న చెత్త ఎక్స్క్యూజ్ ఇచ్చి కనిపించలేదు, లేకపోతే ఇట్లా పాటించి తీరాల్సిందే. ద ఓన్లీ సేయింగ్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ బిలీవర్స్ వెన్ దే ఆర్ కాల్డ్ టు అల్లా అండ్ హిజ్ మెసెంజర్ టు జడ్జ్ బిట్వీన్ దెమ్ ఇస్ దట్ దే సే, అయ్యా అల్లా మరియు అతని మెసెంజరు వాళ్ళని పిలిచినప్పుడు ఎవరిని, విశ్వాసుల్ని, వాళ్ళు చెప్పవలసింది ఇదొక్కటే, వీ హియర్ అండ్ వీ ఒబే. మేము విన్నాము, మేము అనుసరిస్తాము, మేము చేస్తాము, అంతే. అండ్ సచ్ ఆర్ ద సక్సెస్ఫుల్ హూ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ప్యారడైస్. అలాంటి వాళ్ళే స్వర్గంలో లేకపోతే జన్నతులో నిత్యము ఉంటారు, శాశ్వతంగా ఉంటారు, విని పాటించేవాళ్ళు. ఇంకంతకన్నా లేదనమాట ఇట్లాంటి ఎక్స్క్యూజులు ఇవేమి. సో విగ్రహాలను నాశనం చేయడానికి నేను వచ్చానని మొహమ్మద్ చెప్పినప్పుడు హదీస్ ప్రకారం అదే చెయ్యాలి, ఎక్స్క్యూజెస్ లేవు. ఇప్పుడు కుదరక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు, దాని అర్థం వేరు. కంటెక్స్ట్ అక్కడ రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న యుద్ధము, అప్పటికి ఇప్పటికీ మీరు ప్రపంచంలో జరిగే యుద్ధాలకు ఇట్లా చెప్పొద్దని, ఇట్లా రిలేషన్ పెట్టకూడదు అది అంటారు. మరి జయించిన తర్వాత బంగారం కూడా దోచుకున్న తర్వాత పలిమార విగ్రహాలను ఎందుకు నాశనం చేశారంటే ఇందుకే. వీ హియర్ అన్నారు, వీ ఒబే అన్నారు, నాశనం చేశారు. అది ఇప్పుడేమో వచ్చేసి అక్కడ ఇలా చెప్పట్లేదు, ఇక్కడ ఇలా చెప్పట్లేదు, ఇంత ఓపెన్గా ఉన్నా అని చెప్పేసి, అంతే. జనాలకు తెలియకపోతే ఇట్లాగే చెప్తారనమాట. చూస్తే ఇక్కడ అదే చెప్పు ఉంది, ఉంచడానికి లేదురా బాబు, లేపేయండి అని చెప్పి. ఇది ఇస్లామిక్ సైట్ అండి, అకాడమిక్ సైట్ అనమాట. ఖురాను మిగతా హదీస్లు వీటన్నిటిలోంచి అకాడమిక్ ఆన్సర్స్ ఇస్తుంది రెఫరెన్సులతో సహా. ఓకే, అది. వీ ఆస్క్ అల్లా టు హెల్ప్ ద ముస్లిమ్స్ టు డూ దట్ విచ్ హీ లవ్స్ అండ్ విచ్ ప్లీజ్డ్ హిమ్. అల్లాకి ఏదైతే ఇష్టమో దాన్ని చేసేలా ముస్లిమ్స్కి సహకరించమని అల్లాని వీళ్ళు కోరుకుంటున్నారు. అల్లా నోస్ బెస్ట్. ఏంటయ్యా, ఆయనతో పాటు ఇంకొకరికి వర్షిప్ ఇవ్వకూడదు, ఇంకొకరికి వర్షిప్ ఇస్తుంటే వాటిని లేపు పడేయచ్చని. ఇదండి విగ్రహారాధన ఎలా ఉంటుంది. కంటెక్స్ట్ అంటారు అనమాట మళ్ళీ అదేమంటే. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు దీని గురించి వద్దాం. ఓకే, జనాలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, హమాస్ వాళ్ళు అక్కడే వస్తున్నారు. హమాస్ తెలీదా ఇజ్రాయెల్ మమ్మల్ని టార్గెట్ చేసిందనే విషయం? అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది, యూదులు షియా కలిసి ఎవరిని చంపుతున్నారు. 5 లక్షల మందిలో 4,000 మంది బ్రతికి ఉన్నారు ఇప్పుడు. బట్ మీకు వాళ్ళపైన సరైన అవగాహన ఉండదు. మీకు చిన్న హింట్ ఇస్తాను, హిట్ కాదు హింట్ అండి. ఈ షియా మత స్థాపకుడు ఒక యూదుడే. వీళ్ళ బంధం సైరస్ టైం నుండి ఉంది. అది నాకు తెలియదండి, నాకు అది సంబంధం కూడా లేదు. కాకపోతే మీరు చెప్పిన పాయింట్లో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. 5 లక్షల మంది ఉంటే అందులో 4,000 మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు అస్సలు తెలియదు ఈ స్టేట్మెంట్ మీరు చెప్పేది.
బట్ నేను చూసినప్పుడు మాత్రం ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ చూస్తే మీరు చాలా చాలా ఎగ్జాజరేట్ చేశారు, ఓవర్ ఎగ్జాజరేట్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మరి 4,000 మందే మిగిలిన్నారా అంటే ఇదిగోండి, ఇది ఒక సైట్ అండి ఇక్కడ ఎన్ఆర్సీ వాళ్ళది, అంటే నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ వాళ్ళది. వీళ్ళు చెప్తున్నారు, ఇది అక్టోబర్ 1 వచ్చిన రిపోర్ట్ అనమాట, లేటెస్ట్దే. సో ఆ ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ అనేది చాలా తీవ్రమవుతుంది. ఓన్లీ సీజ్ ఫైర్ కెన్ అండ్ సఫరింగ్ ఫర్ సివిలియన్స్ ఆఫ్టర్ క్యాటాస్ట్రాఫిక్ ఇయర్. 1 సంవత్సరం అవుతుంది దాదాపుగా. అక్టోబర్ వచ్చేసింది కదా, అక్టోబర్ 7న మొదలైంది, ఈరోజు 2వ తారీఖు, దాదాపు 1 year అవుతుంది. సో సీజ్ ఫైర్ మాత్రమే సిచ్యువేషన్ని శాల్వేజ్ చేయగలదని చెప్పేసి 12 నెలల నుండిగా ఇదంతా కూడా పాలస్తీనా టెరిటరీలో ఇజ్రాయేల్, లెబనాను వీటిలంతా కూడా చాలా చాలా దారుణంగా జరిగింది. మొత్తం చాలా నష్టం జరిగిందనమాట. ఓకే, ఇదంతా మొత్తం డిస్క్రైబ్ చేసుకుంటా వచ్చారు. కాకపోతే స్టాట్స్లోకి వెళ్తే ఇజ్రాయేల్లో 1,200 మంది చనిపోయారు, 5,400 మంది గాయాలయ్యాయి. ఇది అక్టోబర్ 7 అటాక్స్ తర్వాత. ఆ తర్వాత ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో గాజాలో 41,000 మంది చనిపోతే 96,000 మందికి ఇంజూర్ అయిందనమాట. ఓకే, అప్పట్లో ఓవర్ రిపోర్టింగ్ కూడా జరిగింది. బట్ దీన్ని తీసుకుందాం వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. మోర్ దాన్ 10,000 హ్యావ్ బీన్ రిపోర్టింగ్ మిస్సింగ్. అంటే ఈ తర్వాత ఈ శకలాలు కానీ వీటిల్లో ముక్కల్లో శిథిలాల్లో వీటిల్లో 10,000 మంది పైగా మిస్ అయి ఉండొచ్చు, తెలియక ఆచూకీ లేకుండా అని చెప్పేసి అంటున్నారు. 306 మంది హ్యుమానిటేరియన్స్, అట్లాగే 900 మంది మెడికల్ వర్కర్లు కూడా గాజాలో చనిపోయారు. దాదాపుగా గాజాలో మొత్తం 90% అనమాట, 1.9 మిలియన్ అంటే 19 లక్షల మంది డిస్ప్లేస్ అయ్యారు, చనిపోవాల. డిస్ప్లేస్ అంటే చెదరగొట్టబడ్డారు, వాళ్ళ నివాసాలని లేకపోతే వాళ్ళ ఊళ్ళని వదిలి వేరే చోటకి వెళ్లాల్సి వచ్చిందనమాట. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు రీలొకేషన్ ఆర్డర్స్ ఇస్తానే ఉన్నారు వరుసపెట్టి యుద్ధం చేస్తా. తర్వాత ఎయిడ్ కానీ సప్లై కానీ ఇది చాలా లో వెళ్ళింది, ఎందుకంటే వీళ్ళకి ముందు నుంచి కూడా గాజా అంతా చుట్టుముట్టబడింది కాబట్టి బయట నుంచే సహకారం రావాల్సి వస్తుంది అనమాట వీళ్ళకి. తర్వాత ఇంకా లెబనీస్ గవర్నమెంట్ ప్రకారం లెబనాన్లో 1,640 మంది చనిపోయారనమాట ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల. ఇదంతా లాస్ట్ వారంలోనే. మీకు తెలుసు కదా, వాకీ టాకీల ఎక్స్ప్లోజను, పైనుంచి డ్రోన్లు, బాంబర్లు, వీటి వల్ల ఎయిర్ స్ట్రైక్ కూడా జరిగింది. వీటిలో 1,600 మంది చనిపోయారని చెప్పి లెబనాన్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు చూస్తే రీసెంట్గా నిన్న లెబనాన్ వాళ్ళు కూడా తిరిగి లెబనాన్ కాదు ఏమంటారు, లెబనాన్ వాళ్ళు అంతకుముందే ఫైర్ చేశారు. నిన్న ఇరాన్ కూడా టార్గెట్ చేసిందనమాట ఇజ్రాయెల్ని. ఓకే, లేటెస్ట్గా చూస్తే. సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, నార్థన్ ఇజ్రాయెల్లో 34 మంది అలాగే 12 మంది చిల్డ్రన్, ఏది ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ గోలాన్ హైట్స్ అంటే పైన ఉంటుందండి, గలిలే సముద్రానికి తూర్పు వైపున, అక్కడ వీళ్ళు మంది చనిపోయారని చెప్పేసి, ఏది 8 అక్టోబర్ నుంచి అనమాట. తర్వాత ఇంకా నార్థన్ ఇజ్రాయెల్లో 68,000 మంది, అలాగే ఇజ్రాయెల్ గాజా పెరిఫరీ దగ్గర 75,000 మంది దాకా డిస్ప్లేస్ అయ్యారు. ఓకే, వెస్ట్ బ్యాంక్లో 693 మంది పాలస్తీన్లు చనిపోయారు, ఇది 7 అక్టోబర్ 7 నుంచి సంవత్సరం నుంచి. అలాగే దాదాపుగా సుమారు 23 ఇజ్రాయేలీలు, అలాగే 17 మెంబర్స్ అనమాట ఇజ్రాయెల్ ఫోర్సెస్కి చెందిన వాళ్ళు కూడా పాలస్తీనియన్ వల్ల వెస్ట్ బ్యాంక్లో చనిపోయారు. ఓవరాల్గా చూస్తే ఇజ్రాయెల్ డ్యామేజ్ చాలా చాలా తక్కువ ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఓకే, సో యుద్ధంలో ఇజ్రాయేలే ఇప్పుడు లీడింగ్లో ఉంది, కాకపోతే పాలస్తీనా మాత్రం బాగా దెబ్బతింది, చాలా తొక్కబడింది అనమాట ఇజ్రాయెల్ చేత. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఎన్ఆర్సీ వాళ్ళు 45 మంది నేషనల్ స్టాఫ్ అలాగే 4 ఇంటర్నేషనల్ స్టాఫ్ గాజాలో ఆపరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇది ఇచ్చిన స్టాట్స్ అనేవి చూడొచ్చు, ఎక్కడ 4,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు, అది నాకు కనిపించరా. మరి మన ఒసామా గారు ఎక్కడి నుంచి చెప్పారో ఏమో స్టాట్ తెలియదు, కానీ 5 లక్షల మంది ఉండేవాళ్ళు ఇప్పుడు కేవలం 4,000 మంది మాత్రమే బ్రతికున్నారనేది అసలు అన్ఇమాజినబుల్ అనమాట. అది వాళ్ళు డిస్ప్లేస్ అయ్యారు చాలామంది రకరకాల ప్లేసులకి, తర్వాత మళ్ళీ రీలొకేట్ అవుతారా, తిరిగి వెనక్కి వస్తారా, సెటిల్ అవుతారా, ఇది యుద్ధం సెటిల్ అయిన తర్వాత అర్థమవుతుంది ఏంటా అని చెప్పి. అయితే ఇదంతా కాదండి ఇప్పుడు. ఓకే, షియా మతస్థాపకుడు యూదురా కాదు, ఇది మనకి ఇర్రెలవెంట్ అండి ఇప్పుడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆడాడో పాలస్తీనా ఇజ్రాయెల్ వీళ్ళు తన్నుకుంటుంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటి ఎంత హడావిడి అనేది నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడుదే కాదండి, మీరు ఖిలాఫత్ మూమెంట్ కూడా తీసుకుంటే ఆ టైంలో ఎక్కడో మనకి సంబంధం లేని టర్కీలో ఖలీఫా పోతే అప్పటి ఖలీఫా మీద చాలా దాని ఏమంటారు జనాల్లో వ్యతిరేకత, తీవ్రమైన అసహ్యం కూడా ఉంది ఖలీఫా మీద.
ఆ తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా నాకు అనవసరం, పక్కన పెట్టేయండి. కానీ ఎక్కడో టర్కీలో మనకు సంబంధం లేని చోట ఖలీఫాని తీసేస్తే దానికోసమని ఇండియాలో ఖిలాఫత్ మూమెంట్ని తీసుకురావడము ఏంటి అంతా కూడా ఇదంతా మీరు గమనిస్తే ప్రపంచంలో ఏడలేదు. ఇండియన్లో ఉన్న వాళ్ళకు నెప్పుడుతుంది అనమాట. అప్పుడు ఖలీఫా టైంలో అంతే, ఇప్పుడు పాలస్తీనా హమాస్ టైంలో అంతే. పార్లమెంట్లో జై భారత్ అనమంటే అనసావరు కానీ జై పాలస్తీనా అని మాత్రం అంటారు. ఇదనమాట దేశభక్తి. ఎలా ఉంటుంది దేశభక్తి అని చెప్పేసి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో నేను విన్నాను. సో ఇది సెటానిక్ వర్సెస్ అని మీరు వినే ఉంటారు. సో వాటి గురించి బుక్ రాసినప్పుడు సల్మాను ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ దాని మీద చేయకముందు ఫస్ట్ ఇండియాలో బ్యాన్ అయింది ఆ బుక్. ఎవరు చేశారు? రాజీవ్ గాంధీ. సో ఎందుకంటే మిగతా వాళ్ళకి లేని దూల మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా పోతారు? పాలస్తీనా, ఇజ్రాయెల్ వీళ్ళందరూ. ఇండియాలో జరిగేది పట్టించుకోరు ఎవరు, బయటది మాత్రం కావాలన్నమాట మొత్తం. ఇక్కడ చూడండి మళ్ళీ 4,000 మందే బ్రతికున్నారంట. వాళ్ళు కొట్టుకుంటున్నాను అంటుంది అదే. ఇప్పుడు నుంచి కాదండి, ఇజ్రాయెల్కి వీళ్ళకి చరిత్ర ముందు నుంచి వస్తానే ఉంది. వీళ్ళు బైబుల్ రాసుకోవడము, తర్వాత ఖురాన్లు కానివ్వండి, ఇస్లాము, క్రిస్టియానిటీ, జుడాయిజం వీటి మధ్య గొడవ, అందరికీ ఆ యెరూషలేం కోసం కొట్టుకోవడం కానివ్వండి, ఇదంతా ముందు నుంచి వస్తుంది. వాళ్ళు ఎట్లా పోతే మనకేంటి? ఇక్కడ వాళ్ళకి ఎందుకు దాని మీద అంత ధ్యాస, అంత భక్తి? మిగతా ఎక్కడ జరగటంలో అసలు ఎంతమంది కానీ డిస్ప్లేస్ అవ్వడం, మిగతా ప్రపంచం మొత్తం ఎక్కడ దారుణాలు జరగట్లా జరుగుతున్నాయి. కానీ ఎక్కడా లేని శ్రద్ధ ఏడేనమాట, కొంపలు మునిగిపోయినాయి అని చెప్పేసి. ఎందుకులేండి, చెప్పాను కదా హమాస్ స్థితి ఇక్కడ చెప్పినట్టు 4,000 మంది మాత్రమే బ్రతికున్నారనేది చాలా చాలా ఓవర్ ఎగ్జాజరేషన్ అనమాట. అంతేం లేదు పరిస్థితి. యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు డిస్ప్లేస్ అయ్యారు, అది చాలా చోట్ల జరిగేదే. ఇజ్రాయెల్ గతి కూడా ఒకప్పుడు అదే, వాళ్ళని చెదరగొట్టారు, తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చారు. రేపు మళ్ళీ పాలస్తీనా వాళ్ళు వెనక్కి రావచ్చు వచ్చినా కూడా. బాధాకరమే ఈ విషయం, బాధాకరమే. కాకపోతే ఇండియాకి సంబంధం లేదండి ఈ విషయం. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఎట్లా పోతారో వాళ్ళు పోతారు, అది అంతే. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. అయితే విగ్రహాల ధ్వంసం కానివ్వండి, ఇవన్నీ ఖురాను, హదీసులు వీటిల్లో ఉన్నవే, అంతే. సో మనకి చాలా స్పష్టంగా ఉంది. చేయగలమా? ఇప్పుడు కుదిరిద్దా కుదరదా? కుదిరితే చేస్తారా చేయరనేదే క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ చెప్పాను. ఎనీహౌ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.